హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఓకే, కరెంట్ అఫైర్స్ 2020 ముఖ్యమైనటువంటి 5000 బిట్స్ పార్ట్ 3 వీడియో. అంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోలు చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ మీద. ముఖ్యమైనటువంటి వీడియోలు అవి కూడా. ఓకే, వాటిని కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఈరోజు కరెంట్ అఫైర్స్లో, కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ఎవరు? ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం రజనీష్. మరి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్గా వీరు నియమితులు కావటం జరిగింది. ఓకే, ఎవరు అయ్యారనేటువంటి ప్రశ్నకు సమాధానం రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం రాజీవ్ కుమార్. ఓకే, నెక్స్ట్ రెండవ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 ఆతిథ్య దేశం ఏది? 2021 ఆతిథ్య దేశం ఏది? దేశం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం ఇండియా అండి. ఇండియా. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 ఆతిథ్య దేశం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఇండియా. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఎకనామిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న ఇది కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ ప్రశ్న. ఓకే, మూడవ ప్రశ్న. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక పెరుగుదల రేటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక పెరుగుదల రేటు ఏ మేరకు ఉంటుందని ఏ మేరకు ఉంటుందని 2019, 2020 ఉంటుందని 2019, 2020 సర్వే అంచనా వేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఎకనామిక్స్ బిట్ ఇది, ఎకనామిక్స్ సంబంధించినటువంటిది. ఓకే, ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న అండి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక పెరుగుదల రేటు ఏ మేరకు ఉంటుందని 2019, 2020 సర్వే అంచనా వేసింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 6% నుండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 6% నుండి 6.5% వరకు. ఓకే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక పెరుగుదల రేటు ఏ మేరకు ఉంటుందని 2019, 2020 సర్వే అంచనా వేసింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 6% నుండి 6.5% వరకు ఉండొచ్చు అనేటువంటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 4వ ప్రశ్న. Most important question, fourth question.
ఓకే, 4వ ప్రశ్న. బంగ్లాదేశ్లో అతి పెద్దది, బంగ్లాదేశ్లో అతి పెద్దది, బంగ్లాదేశ్లో అతి పెద్దది, చాలా కాలం కొనసాగేది అయినా, చాలా కాలం కొనసాగేది అయినా, బంగ్లాదేశ్లో అతి పెద్దది, చాలా కాలం కొనసాగేది అయిన పుస్తక ప్రదర్శన పేరేమిటి? పుస్తక ప్రదర్శన పేరేమిటి? ఓకే, ఈ ప్రశ్నకు సమాధానం బంగ్లాదేశ్లో అతి పెద్దది, చాలా కాలం కొనసాగేది అయిన పుస్తక ప్రదర్శన పేరేమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏ ఖుషి పుస్తక ప్రదర్శన. ఏ ఖుషి పుస్తక ప్రదర్శన. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బంగ్లాదేశ్లో అతి పెద్దది, చాలా కాలం కొనసాగేదైన పుస్తక ప్రదర్శన పేరేంటి? ఏ ఖుషి పుస్తక ప్రదర్శన. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5వ ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న 5వది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఇరాక్ నూతన ప్రధాని ఎవరు? 5వ ప్రశ్న. ఇరాక్ నూతన ప్రధాని ఎవరు? ఇరాక్ నూతన ప్రధాని ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మహమ్మద్ తాఫిక్ అలావి. మహమ్మద్ తాఫిక్ అలావి. ఓకే, మహమ్మద్ తాఫిక్ అలావి అనేటువంటి వారు ఇరాక్ ప్రధానమంత్రిగా ఉన్నారండి ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ 6వ ప్రశ్న. ఓకే, 6th క్వశ్చన్. 2020 సంవత్సరపు అంతర్జాతీయ 2020 సంవత్సరపు అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృత్తం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒక 2020 సంవత్సరపు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి సేఫ్ గార్డింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. సేఫ్ గార్డింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఓకే, సేఫ్ గార్డింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేటువంటిది దీనికి సమాధానం అండి. ఓకే, 2020 సంవత్సరపు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం సేఫ్ గార్డింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 7th వన్. ఓకే, మొట్టమొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం. మొట్టమొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడలు ఏ నగరంలో జరిగాయి? క్రీడలు ఏ నగరంలో జరిగాయి? మొట్టమొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడలు ఏ నగరంలో జరిగాయి? కటక్లో జరిగాయండి. కటక్, దీని సమాధానం కటక్.
కటక్లో జరిగాయి. ఓకే, మొట్టమొదటి ఖేలో ఇండియా విశ్వవిద్యాలయం క్రీడలు ఏ నగరంలో జరిగాయి? కటక్లో జరిగాయి. నెక్స్ట్ 8వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కరెంట్ అఫైర్స్. ఓకే, 8వ ప్రశ్న. ఆస్ట్రేలియా ఓపెన్ ఆస్ట్రేలియా ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్ విజేత. 2020 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం నోవాక్ జకోవిచ్. నోవాక్ జకోవిచ్. ఓకే, నోవాక్ జకోవిచ్ అండి. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. ఆస్ట్రేలియా ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం నోవాక్ జకోవిచ్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. నెక్స్ట్ 9వ ప్రశ్న. 2020 సంవత్సరపు 2020 సంవత్సరపు అంతర్జాతీయ మహిళల దినోత్సవం యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఓకే, 2020 సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈచ్ ఫర్ ఈక్వల్. ఈచ్ ఫర్ ఈక్వల్. ఓకే, 2020 సంవత్సరపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే ఈచ్ ఫర్ ఈక్వల్ అండి. నెక్స్ట్ 10వ ప్రశ్న. ఓకే, 10th క్వశ్చన్. జినోమి వ్యాలీ అవార్డు ఎవరికి వచ్చింది? జినోమి వ్యాలీ అవార్డు ఎవరికి వచ్చింది? ఓకే, జినోమి వ్యాలీ అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం డాక్టర్ కార్ల్ జూన్కి వచ్చిందండి. డాక్టర్ కార్ల్ జూన్ రావటం అనేటువంటిది జరిగింది. జినోమి వ్యాలీ అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం డాక్టర్ కార్ల్ జూన్కి రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. 11th క్వశ్చన్. ఓకే, ముఖ్యంగా 11వ ప్రశ్న. ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు గెలుపొందిన వారు. ఉత్తమ నటి అవార్డు గెలుపొందిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఆస్కార్ 2020 పురస్కారాలు ఉత్తమ నటి అవార్డు గెలుపొందిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. రెనీ జెల్ఫేగర్.
ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు గెలుపొందిన వారు ఎవరు? రెనీ జెల్ఫేగర్ అనేటువంటి వారికి అవార్డు రావడం అనేటువంటి జరిగింది ఉత్తమ నటి విభాగంలో. ఓకే, ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డు గెలుపొందిన వారు ఎవరు? రెనీ జెల్ఫేగర్ అనేటువంటి వారికి రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం. ఓకే, ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం జోక్విన్ ఫోనిక్స్ అనేటువంటి వారికి రావడం జరిగిందండి. ఓకే, ఆస్కార్ 2020 పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి జోక్విన్ ఫోనిక్స్ అనేటువంటి వారికి ఉత్తమ నటుడి అవార్డు రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే, 13th క్వశ్చన్. ఓకే, 13వ ప్రశ్న. భారతదేశ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? భారతదేశ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? భారతదేశ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ప్రస్తుతం కూడా? ఓకే, సంజీవ్ కొఠారి. సంజీవ్ కొఠారి అనేటువంటి వారు భారతదేశ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారండి. భారతదేశ నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు? సంజీవ్ కొఠారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, 14వ ప్రశ్న. ఓకే, 14వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020 ఎచ్చట జరిగింది? అంతర్జాతీయ న్యాయ సదస్సు 2020 ఎచ్చట జరిగింది? న్యూఢిల్లీలో అంతర్జాతీయ 2020 న్యాయ సదస్సు అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఒక న్యూఢిల్లీ దీని యొక్క సమాధానం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఓకే, 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2020కి గాను ప్రతిష్టాత్మక 2020కి గాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారం అందుకున్నవారు ఎవరు? టేలర్ పురస్కారం అందుకున్నవారు ఎవరు? ఓకే, 2020కి గాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారం అందుకున్నవారు ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పవన్ సుఖ్దేవ్. ఓకే, 2020కి గాను ప్రతిష్టాత్మక టేలర్ పురస్కారం అందుకున్న వారు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం పవన్ సుఖ్దేవ్ అనేటువంటి వారికి రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ
మంత్రిత్వ శాఖ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది? డిజిటల్ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది? ఎప్పుడు ప్రారంభించనుంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 2024. ఓకే, సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ డిజిటల్ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది? 2024 దీని యొక్క సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 17వ ప్రశ్న. 17వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, మహాత్మా గాంధీ సంబంధించినది. మహాత్మా గాంధీ ఆదర్శాలను మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు గాను పౌరసత్వ అంటే నిలిపి ఉంచేందుకు గాంధీ పౌరసత్వ నిలిపి ఉంచేందుకు గాను గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి తొలి ఎడిషన్ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది? జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. పోర్చుగల్ అండి, దీని యొక్క సమాధానం పోర్చుగల్. ఓకే, మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా నిలిపి ఉంచేందుకు గాను గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి తొలి ఎడిషన్ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం పోర్చుగల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ 18వ ప్రశ్న. 18th క్వశ్చన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ 18th క్వశ్చన్. జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఒక జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం అతుల్ కార్వాల్ అనేటువంటి వారు నియమితులు కావడం జరిగింది. జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీరు. ఒక జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అతుల్ కార్వాల్ అనేటువంటి వారు నియమితులు కావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 19వ ప్రశ్న. 19th క్వశ్చన్. ఓకే, 19వ ప్రశ్న. జాతీయ జనాభా రిజిస్టర్ 2020. జాతీయ జనాభా రిజిస్టర్ 2021 పరిధిలోకి రాని రాష్ట్రం ఏది? పరిధిలోకి రాని రాష్ట్రం ఏది?
ఓకే, జాతీయ జనాభా రిజిస్టర్ 2021 పరిధిలోకి రాని రాష్ట్రం ఏది అనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, అస్సాం అనేటువంటి రాష్ట్రం ఈ పరిధిలోకి రాదు. అస్సాంని అస్సోం అంటున్నాం ప్రస్తుతం. ఓకే, జాతీయ జనాభా రిజిస్టర్ 2021 పరిధిలోకి రాని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది అస్సోం అండి. నెక్స్ట్ 20వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ 20వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. 4వ ప్రపంచ తెలుగు రచయితల అది కూడా ముఖ్యంగా రాద్దాం. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎచ్చట జరిగాయి? దీని యొక్క సమాధానం విజయవాడలో జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఛానల్లో. ఓకే, కరెంట్ అఫైర్స్ 2020 ముఖ్యమైనటువంటి 5000 బిట్స్ పార్ట్ 3 వీడియో ఇది. ఓకే, 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఎచ్చట జరిగినటువంటి ప్రశ్నకు సమాధానం విజయవాడ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.